బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ నెల్లూరుకు ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. విజయవాడ నుండి నేరుగా నెల్లూరుకు షర్మిల చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కోవూరులో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. 200 మందితో నెల్లూరు నగరంలో బైక్ ర్యాలీ జరగనుంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ శ్రేణులతో స్థానిక ఇందిరాభవన్లో సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ శ్రేణులకు షర్మిల దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ నెల్లూరుకు ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. విజయవాడ నుండి నేరుగా నెల్లూరుకు షర్మిల చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు కోవూరులో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నారు. 200 మందితో నెల్లూరు నగరంలో బైక్ ర్యాలీ కూడా జరగనుంది. ఇక మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ శ్రేణులతో స్థానిక ఇందిరాభవన్లో సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ శ్రేణులకు షర్మిల దిశానిర్దేశం చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, చెప్పండి, ఈ రోజు ఏపీ పిసిసి చీఫ్ షర్మిల నెల్లూరుకు రానున్నట్లుగా తెలుస్తోంది. బైక్ ర్యాలీలో కూడా పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి షెడ్యూల్ ఏమై ఉంటుంది? థ్యాంక్ యూ సుజాత. ఏదైతే ఏపీ పిసిసి చీఫ్ షర్మిల రాక సందర్భంగా నెల్లూరులో అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొందనే చెప్పాలి. ప్రధానంగా గత దశాబ్ద కాలంగా నిస్తేజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా కూడా వాళ్ళలో నూతన జోష్ నింపిందనే చెప్పాలి. పూర్తిగా షర్మిల ఏదైతే నెల్లూరు రాక సందర్భంగా అయితే పూర్తిగా కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నాయి. గత 2-3 రోజులుగా కూడా ఏదైతే దశాబ్ద కాలంగా ఇందిరాభవన్ కి వచ్చేటటువంటి పరిస్థితి లేదు కార్యకర్తలు. కానీ ఇప్పుడు ఇందిరాభవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలకలాడుతుంది. ఈ రోజు షర్మిలాని కాంగ్రెస్ కార్యకర్తలు నేషనల్ హైవేలో ఉన్నటువంటి నెల్లూరు గ్రాండ్ హోటల్ వద్ద రిసీవ్ చేసుకుంటారు. అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీగా అయితే ఇందిరాభవన్ తీసుకొస్తారు. ఇందిరాభవన్ లో ఏదైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అలాగే మండలాలకు సంబంధించిన నాయకులతో ఈ రోజు ఇంటరాక్షన్ ఉంటుంది. ఇంటరాక్షన్ అనంతరం పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులను ఉద్దేశించి వాళ్ళని ఉత్తేజపరిచే విధంగా ఈ రోజు షర్మిల ప్రసంగం సాగుద్దంటూ కూడా అందరూ ఊహిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో ఏదైతే గత దశాబ్ద కాలంగా నిస్తేజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కి అయితే ఈ రోజు జవసహాలు నింపేందుకైతే షర్మిల ఈ రోజు అడుగు పెడుతున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఏదైతే పిసిసి ఇక్కడ డిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడో చేవూరు దేవ్ కుమార్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏదైతే షర్మిల రాక సందర్భంగా ఏదైతే జాతీయ రహదారి నుంచి స్వాగతం పలికే ఏర్పాట్లు అయితేనేమి, బైక్ ర్యాలీ అయితేనేమి, అలాగే కార్యకర్తలతో నాయకులతో ఇంటరాక్షన్ అయితేనేమి, నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలతో ఆవిడ ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎలా ప్రజల ముందుకు తీసుకెళ్లబోతున్నాం అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రత్యేక హోదానే ఏం చేసుకుని ఈ రోజు షర్మిల ముందుకు వస్తుంది. అలాగే నెల్లూరులో గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం అలాగే ప్రాజెక్టుల మీద దృష్టి వీటన్నిటిని కూడా ఎత్తి చూపుతూ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రెండు కూడా ఏ రకంగా అయితే వీటిపై అయితే చిన్న చూపు చూసాయనేది కూడా వీటన్నిటిని ఆమె ఎత్తి చూపేటటువంటి పరిస్థితుంది. షర్మిల పూర్తిగా కూడా అటాకింగ్ దగ్గర వాళ్ళ సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున ఏం చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల షర్మిల ప్రసంగాలు సాగేటట్లుగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంటే ఇప్పటికే నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అనేక అంశాలను ఈ రోజు షర్మిల టీం రిసీవ్ చేసుకునింది. అంటే నెల్లూరుకు సంబంధించి ప్రధానంగా ఏ అంశాలు మనం మాట్లాడాలి, ప్రజలకి ఏ రకమైనటువంటి దిశానిర్దేశం చేయాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెల్లూరు జిల్లా ప్రజలకు నేను ఏం చేయబోతున్నానంటూ కూడా ఈ రోజు షర్మిల చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. షర్మిల ప్రసంగం ఎలా ఆసక్తిగా సాగుతుందని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా నెల్లూరుకు సంబంధించి నెల్లూరులో గతంలో రాజశేఖర రెడ్డికి కుడిభుజం ఎడభుజంగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ రోజు వివిధ పార్టీల్లో ఉండడం, ఈ రోజు షర్మిలకి పూర్తిగా కూడా ద్వితీయ శ్రేణి నేతలే ఈ రోజు షర్మిలకి అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీల నుంచి అలాగే మా సాంప్రదాయబద్ధమైనటువంటి
కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఏదైతే ఎస్సీ ఎస్టీలు సంబంధించిన కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సాంప్రదాయబద్ధ ఓటు బ్యాంక్ ఉందో వీటి నుంచి అయితే షర్మిలాకి భారీ మద్దతు లభించిందని కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. షర్మిలాకి అయితే కూడా ఘన స్వాగతం పలికేందుకు నెల్లూరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్పాలి సుజాత. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్.